ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారిన ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా పేరు దృఢం. అయితే ఈ సినిమా గురించి మాత్రమే కాదు, ఇందులో నటించిన ఒక కొత్త నటి గురించి కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆమె ఎవరో కాదు, సానియా ఫాతిమా. అందమైన ముఖం, అమాయకమైన హావభావాలు, అద్భుతమైన నటనతో ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ నటి గురించి ఈ రోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడు మంచి ఆదరణే ఉంటుంది. కథలో ట్విస్టులు, ఊహించని మలుపులు, చివరి వరకు ఉత్కంఠ, ఇవన్నీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా చేరింది దృఢం. ప్రస్తుతం జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన షాన్ నిగమ్ తన నటనతో ఆకట్టుకోగా, అందరి దృష్టిని ఆకర్షించిన మరో పేరు మాత్రం సానియా ఫాతిమాదే. సానియా ఫాతిమా సినిమాలో ఓ లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తుంది. మొదటి నుంచి చాలా సాధారణంగా, అమాయకంగా, సైలెంట్ గా కనిపించే పాత్ర అది. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఎస్ఐ పాత్రలో ఉన్న హీరోపై అభిమానంతో చూసే యువతి పాత్రలో ఆమె కనిపిస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కథ ఉండొచ్చేమో అని అనుకునే సమయంలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఇక్కడే సానియా ఫాతిమాకు నటిగా మంచి మార్కులు పడ్డాయి. సినిమా చివరి భాగంలో వచ్చే ట్విస్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్పాయిలర్స్ చెప్పకుండా మాట్లాడితే, క్లైమాక్స్ లో సానియా పాత్రకు సంబంధించిన కొన్ని సంఘటనలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అంతవరకు ఎంతో హోమ్లీగా కనిపించిన అమ్మాయి పాత్రలో దాగి ఉన్న మరో కోణాన్ని తెరపై చాలా సహజంగా పండించింది సానియా. ముఖ్యంగా భావోద్వేగాలు, కళ్లతో నటించడం, సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం వంటి అంశాల్లో ఆమె ప్రదర్శన సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. సీనియర్ నటులు ఉన్నప్పటికీ ఎక్కడా తడబడకుండా నటించడం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. సినిమా విడుదలైన తరువాత సోషల్ మీడియా వేదికల్లో సానియా ఫాతిమా ఫోటోలు, వీడియో క్లిప్స్, సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. అనేక మంది ప్రేక్షకులు ఆమె నటనను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి స్పందనను అధికారిక ప్రజాదరణ కొలమానంగా తీసుకోలేం. అయితే కొత్త నటిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో మాత్రం సానియా ఫాతిమా విజయం సాధించిందని చెప్పొచ్చు. ఒక్క మంచి పాత్ర, ఒక్క మంచి అవకాశం, ఒక మంచి నటుడు కెరియర్ ని ఎలా మారుస్తుందో చెప్పడానికి నటి సానియా ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న, సానియా ఫాతిమా తర్వాత ఏ సినిమాల్లో కనిపించబోతోంది? ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొస్తుందా? తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కొత్త ప్రాజెక్టులు దక్కుతాయా? ఇలాంటి ప్రశ్నలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మన తెలుగు చిత్రాల్లో కూడా సందడి చేస్తుందేమో చూద్దాం.